హలో, నేను మిస్ రావు. అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కుమారుడు. ఆయన వంటారా అనేటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో దేశ విదేశాల నుంచి జంతువుల్ని, పక్షుల్ని వీటన్నిటిని తీసుకొచ్చి సంరక్షిస్తూ ఉంటారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ వంతారాకి వెళ్ళి రిలీఫ్ అవుతూ ఉంటారు అనంత్ అంబానీ. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో అనంత్ అంబానీది ప్రత్యేకమైనటువంటి ఒక జీవనం. ఆయన మానవీయ కోణాన్ని కలిగి ఉంటారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆయన సన్నబట్టానికి డైట్ చేశారు, ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యారు, మళ్ళీ యథాతథంగా లావ్ అయ్యారు. ఈ మధ్యనే రాధికా మర్చెంట్ తోటి మ్యారేజ్ చేసుకున్నారు. అది కూడా ఆ మ్యారేజ్ కూడా ఎంత వైభవంగా చేసుకున్నారో మనం చూసాం. సో అలాంటి అనంత్ అంబానీ జంతు ప్రేమికుడు. ఆయన ఈ మధ్యకాలంలో పాదయాత్ర కూడా చేశారు. మ్యారేజ్కి ముందు అనుకుంటా పాదయాత్ర కూడా చేశారు. పాదయాత్ర చేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. ఆ పాదయాత్ర చేసేటప్పుడు నైట్ టైం, డే టైం అయితే అందరికి ట్రాఫిక్ కష్టాలు ఉంటాయని చెప్పేసి నైట్ టైమే చేశారు. నైట్ టైం చేసి ఆ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక లారీ కోళ్లను తీసుకుని వెళ్తుంది. అది చూసినటువంటి అనంత్ అంబానీ ఆ కోళ్ల యొక్క బాధను చూసి ఇమీడియట్గా స్పందించి ఆ కోళ్లకు సంబంధించిన మొత్తం కాస్ట్ని ఇచ్చేసి వాటిని వేరే ప్రాంతానికి తరలించమని చెప్పారట. అంటే ఆయన మానవీయ కోణం ఏంటి అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్పాను. అనంత్ అంబానీ ఈ వంటారా అనేది ప్రాంతాన్ని, డ్రీమ్ ప్రాజెక్ట్ని కూడా చాలా మంది విజిట్ చేశారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి కూడా ఈ మధ్యకాలంలో అక్కడికి విజిట్ చేసి అక్కడ ఉండేటువంటి వివిధ రకాల జంతువులు, పక్షులు వీటన్నిటిని కూడా చూశారు. అయితే ఇప్పుడు తాజాగా దీని మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఆయన వన్యప్రాణులకు సంబంధించి సంరక్షణ చట్టాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు. వివిధ దేశాల నుంచి ఆయన అక్రమంగా వీటిని తరలిస్తూ ఉన్నారు, మనీ లాండరింగ్ పాల్పడ్డారు అనేటువంటి ఒక కంప్లైంట్, ఒక పిటిషన్ వచ్చింది. దాని మీద రిటైర్డ్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు విచారణకి. ఇప్పుడు అది విచారణ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక నివేదిక ఇవ్వమని చెప్పి టైం బౌండ్ కూడా పెట్టారు. దీంతో ఇప్పుడు ఒక పెద్ద సంచలనమైనటువంటి న్యూస్గా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా. కారణం ఏంటంటే ఈయన ప్రపంచ కుబేరుడు జాబితాలో ఉన్నాడు. ఎవరు? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ. అందుకని ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద న్యూస్గా మారిపోయింది. అసలు ఏంటి వంతారా, ఏంటి ఈ వంతారలో ఏం జరుగుతుంది, ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు అనంత్ అంబానీ ఆ వంతారా మీద అంత ప్రేమ పెంచుకున్నారు. జామ్నగర్ పెళ్లి చేసుకున్న సందర్భంగా కూడా వంతారా గురించి మాట్లాడారు. వంతారా అనే పేరు కూడా పెట్టారు ఆ క్యాంపస్కి, ఆ మ్యారేజ్ చేసుకున్నటువంటి దానికి జామ్నగర్లో. సో కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీద ఆయనకి అంత ప్రేమ ఉంది అనే దానికి నిదర్శనంగా పెళ్ళప్పుడు కూడా ఆ ప్రాంతానికి వంటారా అనేటువంటి పేరు పెట్టారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రాధికా మర్చెంట్ తోటి అక్కడికి వెళ్ళి అక్కడ జంతువులతో గడపడం, పక్షులతో ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అలాగే అనేక మంది నేషనల్ ఛానల్ సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అనంత్ అంబానీ తోటి ఇంటర్వ్యూలు చేయటం, ఇవన్నీ కూడా చూసి ఆయన ప్రత్యేకించి కొన్ని ఏనుగులను అక్కడ బాగా పెంచుతూ ఉంటారు. ఇటీవల కాలంలో కొల్హాపూర్ నుంచి ఒక ఏనుగుని తీసుకెళ్లారు. దాని పేరు మాధురి. ఆ మాధురిని తీసుకెళ్లడం మీద అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొల్హాపూర్లోనే అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా దాన్ని అక్కడికి తరలించారు. ఆ ఇష్యూ జరిగిన తర్వాతనే ఈ పిటిషన్ పడింది. సో ఇంతకీ ఆ పిటిషన్లో ఏముంది, సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అయింది అనేది మనం చూద్దాం. సో ఇదంతా మాధురిని తీసుకెళ్తాం కారణంగానే అనంత్ అంబానీకి కష్టాలు మొదలయ్యాయి అనేది ఒక న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అసలు ఆ మాధురి ఏంటి, మాధురి వ్యవహారం ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అనంత్ అంబానీ వంటారాపై జస్టిస్ చల్మేశ్వర్ నేతృత్వంలో సిట్. అనంత్ అంబానీ వంటారా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు. విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు. జంతువుల అక్రమ రవాణా నిర్బంధం పైన దర్యాప్తునకు ఆదేశం. సెప్టెంబర్ 12లోగా
చాలా తక్కువ టైం పెట్టారు. సెప్టెంబర్ అంటే వచ్చే నెల 12లోగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు కేవలం వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మాత్రమేనన్న సుప్రీంకోర్టు. ఈ దర్యాప్తు ఎందుకు చేస్తున్నారు అంటే వాస్తవాలను నిగ్గు తేల్చేదానికి మాత్రమే అని చెప్పింది. సో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్లో నిర్వహిస్తున్నటువంటి వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పైన వచ్చిన తీవ్ర ఆరోపణలపైన సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి సల్మేశ్వర్ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ ప్రసన్న భి వరాలేలతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వంటారా కేంద్రంలో జంతువులను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, దేశ విదేశాల నుంచి వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైనటువంటి 2 ప్రజా ప్రయోజన వాద్యాలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇట్లాంటి పిటిషన్లను త్రోసిపుచ్చుతామని, కానీ ఈ ఆరోపణలు చట్టబద్ధమైన సంస్థల పనితీరుపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నందున వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. సాధారణంగా ఏంటంటే ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఒకవేళ జరగకపోతే కనుక అటవీ శాఖ కానీ లేదా వన్యప్రాణులకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఏంటి అనే దాని మీద విమర్శలు వస్తాయి. అందుకే దీన్ని విచారణ సేకరించామని సుప్రీంకోర్టు చెప్తుంది. జస్టిస్ సల్మేశ్వర్ నేతృత్వంలోని ఈ సిట్లో ఉత్తరాఖండ్, తెలంగాణ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్ రాలే, సీనియర్ ఐఏఎస్ అధికారి అనీష్ గుప్తా సభ్యులుగా ఉంటారు. దేశ విదేశాల నుంచి ఏనుగులు సహా ఇతర జంతువులను ఎలా సంపాదించారు, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 అంతర్జాతీయ నిబంధనలను పాటించారా లేదా, జంతువులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ దర్యాప్తు కేవలం వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మాత్రమేనని, దీనివల్ల వంటారా సంస్థ పైన కానీ ఇతర ప్రభుత్వ సంస్థల పనితీరుపై కానీ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 12వ తేదీలోగా తమ నివేదికను సమర్పించాలని సిట్ను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన మాధురి అనే ఏనుగును వంటారాకు తరలించడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన కొన్ని రోజులకే ఈ పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం. ఆలయాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఏనుగులను, ఇతర అంతరించిపోతున్న జీవులను అక్రమంగా వంటారాకు తరలిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకే మాధురిని తమ కేంద్రానికి తరలించామని, జంతువులకు సంరక్షణ కల్పించడమే తమ బాధ్యత అని వంటారా యాజమాన్యం గతంలో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇది విషయం. సో అంతరించిపోతున్నటువంటి జంతువులని అక్రమంగా ఈ వంటారాలకి తరలిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. 2, 1972 వన్య ప్రాణి సంరక్షణ చట్టానికి విరుద్ధంగా ఏమైనా జరుగుతుందా, లేదంటే అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ వ్యవహారం నడుస్తుందా అనే దాని మీద పిటిషన్లు పడ్డాయి. అలాగే మనీ లాండరింగ్ ఏమైనా జరుగుతుందా అనే దాని మీద కూడా, వీటన్నిటి మీద సమగ్ర నివేదిక వచ్చే నెల 12వ తారీఖున ఇవ్వమని జస్టిస్ చల్మేశ్వర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. సో దీంతో అనంత్ అంబానీ వంటారా మీద ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. మరి ఆ వంటారా అనేది కొల్హాపూర్లో నుండి మాధురి అనేటువంటి ఏనుగుని తరలించడం కారణంగానే ఇదంతా బయటకు వచ్చిందా, లేదా అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు వన్యప్రాణుల చట్టాన్ని కానీ అక్కడ సంరక్షణ జరుగుతుందా లేదంటే ఏం జరుగుతుంది అనేది బయటికి రావాల్సి ఉంది. బయటికి తీసే పరిస్థితి ఉందంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే ఈ సంస్థ మీద కానీ లేదా ఇతర సంస్థల మీద కానీ అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించలేదని సుప్రీంకోర్టు కూడా ముందే చెప్పేసింది. కాబట్టి ఈ విచారణ నివేదిక జస్ట్ ఎవరైతే ప్రజా ప్రయోజనాలు వాద్యాన్ని వేశారో వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ సంస్థ మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు. సో ఉంటుందా అని మీరు భావిస్తే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.